పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆకాశానికి ఎగబాగుతున్న పసిడి ధరలు కిందికి దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని డబ్ల్యూజీసీ అంటోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చెల్లబడితే తప్పకుండా బంగారం ధరలు కాస్త దిగివచ్చే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తోంది. అమెరికా డాలర్ బలోపేతమైన ట్రెజరీ రాబడులు పెరిగినా కూడా పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం తప్పదని వివరించింది. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు నిదానించడం, వ్యక్తిగత కొనుగోళ్లు తగ్గడము బంగారం ధరలు దిగివచ్చేందుకు కారణమవుతాయని పేర్కొంది. ఔన్స్ మేలిమి బంగారానికి 2022 నవంబర్ నాటి కనిష్ట ధర $1,429 ఉండగా ప్రస్తుతం అంతకు రెట్టింపుకు మించి $3,300 చేరడాన్ని ప్రస్తావించింది. అంటే ఏడాదికి 30% చొప్పున ప్రతిఫలం లభించినట్టు తెలిపింది. ఈ సమయంలో కేంద్రీయ బ్యాంకులు పసిడి నిల్వలు పెంచుకోవడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోవడానికి తోడు అమెరికా టారిఫ్ల వల్ల వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడతాయనే భయాలు సురక్షితమని భావించే బంగారంలోకి పెట్టుబడుల ప్రవాహాన్ని కారణమయ్యాయి. ఇప్పుడిప్పుడే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు వాణిజ్య ఒప్పందాలు కూడా కొలికి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నందున పసిడిపైకి పెట్టుబడులు తగ్గొచ్చని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. దీర్ఘకాలంలో పసిడి ధరలు దిగిరావాలంటే మరిన్ని సంస్థాగత మార్పులు తప్పనిసరిగా అవసరమని, కానీ విపరీతంగా పెరిగిన ధరల నేపథ్యంలో గిరాకీ రూపంలో మధ్యకాలానికి ధరలు దిగిరావచ్చని వెల్లడించింది.